ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు నాటి నేటి రుజువులు అనే అంశం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు మనం తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృపను చూపి ఉన్నారు. మొట్టమొదటి భాగంలో వయా డోలరోసా యేసు ప్రభువారు సిలువ శ్రమలు అనుభవించిన 14 స్టేషన్స్ గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభువారు ముఖానికి అద్దిన నార వస్త్రముల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన చేతులకు పాదములకు కొట్టబడిన మేకులు ఎక్కడ ఉన్నాయి, ఆ మేకులు చరిత్ర ఆధారాలతో రుజువులతో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటముల గురించి కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే మొదటి 2 భాగాలు వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు నాటి నేటి రుజువులు అనే ఈ అంశంలో 3వ భాగంగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం. అందులో మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి సిలువ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకొని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువను యేసు ప్రభువారిచే కల్వరి అనబడిన గొల్గోతా కొండకు మోయిస్తూ తీసుకొని వెళ్ళినట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి చేత రోమా సైనికులు ఆ సిలువను మోయిస్తూ కల్వరి అనబడిన గోల్గోతా కొండకు తీసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గోల్గోతా కొండపై యేసు ప్రభువారిచే మోయించి తీసుకొని వెళ్ళిన ఆ సిలువ మ్రానుపై యేసు ప్రభువారిని సిలువ వేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని సిలువ పైనుంచి దించిన తరువాత ఆ సిలువను ఎవరూ తీసుకొని పోకుండా ఆ సిలువను ఒక గొయ్యి త్రవ్వి ఆ గోతిలో దింపి రాళ్లతోనూ మట్టితోనూ ఆ సిలువను కప్పినట్లు చరిత్ర విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ సిలువను ఎవరు తీసుకొని వెళ్లకుండా ఆ సిలువను ఒక గొయ్యి త్రవ్వి అందులో ఆ సిలువను పెట్టి ప్రియమైన దేవుని బిడ్డ రాళ్లతోనూ మట్టితోనూ కప్పినట్లు చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ది గ్రేట్ వారి తల్లి అయిన హెలీనా యెరూషలేములో హోలీ సెపల్కర్ చర్చి వద్ద యేసు ప్రభువారిని సిలువ వేసిన ఆ సిలువను ఆమె కనుగొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇది యేసు ప్రభువారి సిలువే అని ఆమె రుజువు చేసుకోవడానికి, ఇది యేసు ప్రభువారు సిలువ వేయబడిన సిలువే అని రుజువు చేసుకోవడానికి నిర్ధారించుకోవడానికి ఏం చేసిందంటే, ఏ వైద్యుని ద్వారా బాగు చేయబడని ఒక అనారోగ్యం కలిగిన స్త్రీని ఆ సిలువ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆమెను దానిని తాకించగా సిలువను ఆమె ముట్టగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె రోగము ఆమెను విడిచిపోయి ఆమె స్వస్థపరచబడి ఆమె బాగుపరచబడినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువ యేసు ప్రభువారికి వేయబడిన యేసు ప్రభువారు ఆ సిలువ వేయబడిన సిలువే అని ఆమె నిర్ధారించుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వేయబడిన ఆ నిజమైన సిలువే ఈ సిలువ అని చెప్పి వారు నిర్ధారించుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రస్తుతం ఈ సిలువ ఎక్కడుంది? చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు అంటున్నారు కదా, ఇంతకీ యేసు ప్రభువారు సిలువ వేయబడిన సిలువ ఎక్కడుంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం చరిత్ర ఆధారాలతో మనం తెలుసుకున్నట్లయితే ఈ విషయాలు, ఈ సత్యాలన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి. ఇంతకీ యేసు ప్రభువారు సిలువ వేయబడిన సిలువ ఎక్కడ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం క్రీస్తుని సిలువ వేసిన సిలువలోని కొంత భాగము రోమ్లోని బసిలికా చర్చ్ ఆఫ్ ది శాంటా క్రూస్లో భద్రపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత భాగము బసిలికా చర్చ్ ఆఫ్ ది శాంటా క్రూస్లో భద్రపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోమ్లోని సెయింట్ పీటర్స్ బసిలికాలోని సిలువలోని కొంత భాగం భద్రపరచబడింది. అంతేకాకుండా ప్యారిస్లోని నోట్రడామ్ క్యాథడ్రల్లో సిలువలోని కొంత భాగము భద్రపరచబడింది. స్పెయిన్లోని శాంటో టోరిబియో డి లీబానా లోని ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలోని చిన్న భాగము భద్రపరచబడినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. అదేవిధంగా ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలో స్కాచ్ క్యామర్ లోని సిలువలోని చిన్న భాగము భద్రపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సెర్బియాలోని విసోకి డెకాని మోనస్టరీ అనే సెర్బియన్ ఆర్థోడాక్స్ మోనస్టరీలో అంటే ఒక చర్చిలో సిలువలోని చిన్న భాగము భద్రపరచబడినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. అంటే ఈ సిలువలోని కొన్ని భాగాలు
కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు అవి తరలించబడ్డాయి. అవి ఎంతో విలువైనవిగా, అవి పరిశుద్ధంగా, ఎంతో శ్రేష్టమైనవిగా అవి నేటికి భద్రపరచబడి క్రీస్తు సిలువ వేయబడ్డారు అనడానికి రుజువులుగా, సజీవ సాక్ష్యాలుగా నేటికి మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువాన్ని సిలువ వేసిన సిలువ ఈ రోజుకి మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనబడుతుంది. అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగాలన్నీ కూడా అవి నేటికి మనకి ప్రత్యక్ష రుజువులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము యేసు ప్రభువారు సిలువ వేయబడిన సిలువని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంతకీ అందులోని భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు చరిత్ర ఆధారాలతో మనం తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసు ప్రభువారు చివరిసారి ధరించిన నిలువటంగి ఇప్పటికీ ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూస్తున్నప్పుడు, సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎమునికి వచ్చినో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చివరిసారి ధరించిన నిలువుటంగిని గురించి యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది ప్రవచనానుసారంగా జరిగిందని కీర్తనలు 22వ కీర్తన 18వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిలువుటంగినే హోలీ రోబ్, హోలీ కోట్, హోలీ ట్యూనిక్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది అని మనం ఆలోచించినట్లయితే ఈ హోలీ రోబ్ లేక హోలీ కోట్, హోలీ ట్యూనిక్, ఈ నిలువటంగి ఎక్కడుందంటే ప్రస్తుతం జర్మనీలోని ట్రయర్ క్యాథెడ్రల్లో భద్రపరచబడింది. ఇది కాన్స్టంటైన్ తల్లి అయిన హెలీనా ద్వారా ఇక్కడికి తేబడినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు చివరిసారిగా ధరించిన ఆ నిలువటంగి ట్రయర్ క్యాథెడ్రల్, జర్మనీలోని ట్రయర్ క్యాథెడ్రల్లో ఉందని, భద్రపరచబడిందని చరిత్ర ఆధారాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి నిలువుటంగి మనకేం తెలియపరుస్తుందంటే, యేసు ప్రభువారి ఆ వస్త్రముని గురించి కూడా వారు చీట్లు వేసుకొని యేసు ప్రభువారిని అవమానపరిచి, అపహసించి, నిందలు వేసి, దూషించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన ఎన్నో అవమానాలు అనుభవించారు, మన కొరకు ఎంతో హేళన చేయబడ్డారు, మన కొరకు ఎంతో అపహాస్యం పాలు ఆయన అయ్యారు. ఎందుకంటే ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సహనంగా ఆయన ఎందుకున్నారంటే మనందరి పాపాల విషయమై ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. మనందరి పాపాల స్థానంలో ఆయన బలి అవుతున్నారు. మనము ఆ భారాన్ని అనుభవించలేం, మనము ఆ భారాన్ని మోయలేం, మనము మన పాపం నుండి విముక్తి చెందలేం, మన పాపాల నుండి మనం విమోచన చెందలేము. గనుక దేవాతి దేవుడే దైవావతారిగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో మనము అనుభవించాల్సిన ప్రతి శిక్షను, ప్రతి అవమానమును, ప్రతి నిందను, ప్రతి హేళనను ఆయన అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థానంలో మనము అనుభవించవలసిన ప్రతిదీ మన స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఆయన సేవను చేస్తున్నప్పుడు, ఆయన పరిచర్యను చేస్తున్నప్పుడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే నిందలు, మనకు ఎదురయ్యే అవమానాలు, మనకు ఎదురయ్యే హేళనకరమైన మాటలు, మనకు ఎదురయ్యే అపహాస్యకరమైన మాటలు, వీటన్నిటిని బట్టి మనం కృంగిపోక యేసు ప్రభువారు మన కొరకు అనేకమైన అవమానాలు అనుభవించారు. ఆయన కొరకు మనము ఎన్ని అనుభవించినా అవి తక్కువే. ఆయన కొరకు మనము ఎన్ని అనుభవించినా అవి తక్కువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప త్యాగాన్ని, అంత గొప్ప విమోచన ఆయన మనకు అనుగ్రహించారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అని ఆయన వాక్యం సెలవిస్తున్న రీతిగా, పరలోక రాజ్యం వారిది అని ఆయన వాక్యం సెలవిస్తున్న రీతిగా, నీతి నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన సేవ నిమిత్తం హింసించబడిన దాని కొరకు మనము కృంగిపోక, దిగులు చెందక, అది గొప్ప ధన్యకరమైన స్థితిగా భావించి ఆయన సేవలో, పరిచర్యలో, ఆయన సువార్త పరిచర్యలో, ఆయన కొరకు బ్రతికే ఆ జీవితంలో నమ్మకమైన వారిగా మనం ముందుకు వెళ్ళాలని ఈ నిలువటంగి మనకి తెలియపరుస్తుంది. ఆయన కొరకు మనం ఎటువంటి పరిస్థితులు అనుభవించినా ఆయన మనకు తోడేండు నడిపిస్తారు. మనకి ఏమాత్రం ఏది చేయలేదు కనుక మనము దిగులు చెందక, కృంగిపోక, ఆ మాటలను బట్టి మనము ఎటువంటి హృదయ భారమును కలిగి ఉండక, యేసు ప్రభువు నా కొరకు ఎన్నో అవమానాలు అనుభవించాడు, నేను కూడా ఆయన కొరకు ఎటువంటి పరిస్థితులైనా అనుభవిస్తాను,
ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాను, నమ్మకంగా ఆయన కొరకు పని చేస్తాను, నమ్మకంగా ఆయన కొరకు సువార్త పని చేస్తానని చెప్పి నమ్మకంగా ఆయన పనిని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో పరలోక రాజ్యంలో మన ఫలము అధికమవుతుంది. పరలోక రాజ్యంలో మనం గొప్పవారిగా ఎంచబడతాం. పరలోక రాజ్యంలో ధన్యులుగా మనం ఎంచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చివరిసారిగా ధరించిన నిలువట అంగిని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈటనే ఏమని పిలుస్తూ ఉంటారంటే హోలీ ల్యాండ్స్ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ల్యాండ్స్ ఆఫ్ లాంగినెస్ అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వియన్నాలో ఇంపీరియల్ ట్రెజరీ ఆఫ్ హోఫ్బర్గ్ ప్యాలెస్లో ఉందని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమ్లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో ఈటెలోని కొంత భాగం ఉందని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఈటెలోని కొంత భాగము సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉందని మనకి చరిత్ర తెలియపరుస్తుంది. అదేవిధంగా అర్మేనియాలోని వాఘహర్షపేట్లో ఈ ఈటె భద్రపరచబడిందని కూడా చరిత్ర మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని పొడిచిన ఆ ఈటె కూడా నేటికి ఆయన మన కొరకు సిలువ శ్రమలను అనుభవించారు. నేటికి ఆయన మన కొరకు ఎంతగానో గాయపరచబడ్డారు. నేటికి ఆయన మన కొరకు ఎంతో ప్రేమతో రక్తాన్ని కార్చారు. మన అపరాధాల విషయంలో ఆయన బలి అయ్యారని నేటికి సజీవ సాక్ష్యాలుగా ఈ ఈటె కూడా మనకి సజీవ సాక్ష్యంగా కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కైసరికి పిలాతు రాసిన అధికార లేఖను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, రోమ్ నగరం నందలి వాటికన్ లైబ్రరీలో థామస్ కోల్మాన్ అనే వ్యక్తి పరిశోధించగా కైసరికి పిలాతు రాసిన లేఖ, పిలాతు అంటే ఆనాటి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు రాసిన లేఖ ఆయనకి కనబడింది, ఆయనకి దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తును ప్రేమించిన కొందరు ఆయన మరణము నాపుచే హక్కు పిలాతుకున్నను, ప్రజల భయంతో అతడు యేసును సిలువకు అప్పగించినని పిలాతుపై కైసరుకు ఫిర్యాదు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో ఎదస్సా నగర పాలకుడగు అబ్గర్ వి కూడా ఒకడని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఇతని లేఖలు ఎదెస్సా లైబ్రరీలో ఉన్నాయని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు చివరిసారిగా కైసరికి రాసిన లేఖ యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో, ఆయన యందు ఏ తప్పు నాకు కనబడట్లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన పవిత్రంగా జీవించినవాడు, ఆయన యందు ఏ తప్పు నాకు కనబడట్లేదు. ఈ ప్రజలు అనేకమైన తప్పులు మోపుతూ ఉన్నారు, కానీ వాటన్నిటి విషయాల్లో ఆయన యందు నాకు ఏ తప్పు కనబడట్లేదని యేసు ప్రభువారిని గురించి, యేసుక్రీస్తుని గురించి కైసరికి పిలాతు రాసిన లేఖను గురించి కూడా మనకి చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అంటే పిలాతు రాసిన ఆ లేఖలో కూడా సిలువ శ్రమలు యేసు ప్రభువారు ఏ విధంగా అనుభవించారో, ఆయన యందు ఏ నింద మోపబడకపోయినప్పటికీ కూడా ఆయన మన కొరకు సిలువ శ్రమలను అనుభవించారని పిలాతు కైసరికి రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమ్లోని వాటికన్ లైబ్రరీలో నేటికి భద్రపరచబడినట్లు మనకి చరిత్ర తెలియపరుస్తూ ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు నేటి రుజువుల్లో నేడు 4 విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ 4 విషయాలు కూడా 4 అద్భుతమైన సత్యాలు మనకు తెలియపరుస్తున్నాయి, 4 విలువైన రుజువులు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 భాగాలుగా ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మీరు వీక్షించండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయండి. ఎందుకంటే క్రీస్తు సిలువ వేయబడ్డారు, ఆయన సిలువ మరణం మన కొరకు ఆ సిలువ మరణాన్ని అనుభవించారు, మన స్థానంలో ఆయన బలి అయ్యారు, మన స్థానంలో ఆయన శిక్షను అనుభవించారు, మన స్థానంలో ఆయన అవమానాలు నిందలు అనుభవించారు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో ఆయన మనలను ప్రేమించారు గనుక ఆ శిక్షను మనం భరించలేమని ఆయనకు తెలుసు గనుక ఆ శిక్షను ఆయనే భరించాలి అని ఆయన ఒక దైవ అవతారిగా, దైవ మానవునిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు జీవించి, మన కొరకు పరిశుద్ధంగా జీవించి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపము నుండి మనకు విడుదల దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నిజముగా సిలువ మరణాన్ని పొందారు, ఆయన నిజంగా మన కొరకు రక్తాన్ని కార్చారు, ఆయన నిజముగా మన కొరకు ప్రాణాన్ని పెట్టారు, అంతగా ఆయన మనల్ని ప్రేమించారని
ఈ రుజువులన్నీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నీవు ఒకవేళ క్రీస్తుని విశ్వసించలేని వ్యక్తి అయితే నేడే విశ్వసించు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, నిజముగా నీ కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, నిజముగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నిజంగా నీ కొరకు నా కొరకు పాప విమోచన క్రయధనముగా ఆయన అప్పగించబడిన దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్వసించలేని వ్యక్తి అయితే విశ్వసిస్తే నేడే ఆయన పాప క్షమాపణ నీవు పొందుకోగలవు. నీవు పశ్చాత్తాపడితే నీ మీద ఉన్న పాప శాపాల నుండి నీ విడుదల పొందగలవు. ఆశీర్వాదములతో నేను ఆశీర్వాదములతో నీ జీవితాన్ని కొనసాగించగలవు. కాబట్టి ఒకవేళ నీవు విశ్వసించిన విశ్వాసం అయినట్లయితే ఆయన కొరకు నమ్మకంగా జీవించు, ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకు, ఆయన అనేకులకు పరిచయం చేయి, ఆయన ప్రేమను అనేకులకు తెలియపరచు. ఆయన నీ కొరకే మరణించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు ప్రాణాన్ని పెట్టాడని ఆయన ప్రేమను అనేకులకు తెలియపరిచి ఆయన రాజ్య సువార్తలో నీవు కూడా పాలి భాగస్తురాలుగా ఉండాలని ప్రభు సేవకంగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ 3 భాగాలు కూడా మనకెంతో దీవెనకరంగా ఉంటాయి. మీరు వీక్షించి మీరు అనేకులకు పరిచయం చేసి క్రీస్తు ప్రేమను అనేకులకు పంచవలసిందిగా ప్రభు సేవకునికి కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారం మరొక నూతనమైన అంశం ద్వారా మరలా మనం అనేక విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైన అంశం ద్వారా నూతనమైన సత్యాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షించి మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు సేవకునికి కోరుతూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవా, నీవు సిలువ వేయబడ్డావు అనుటకు దేవా ఆనాటి ఈనాటి రుజువులు మేము ధ్యానం చేసుకోవడానికి 3 భాగాలుగా ధ్యానం చేసుకోవడానికి ఈ 3 భాగాల్లో కూడా దేవా ప్రతి విషయంలో ప్రతి సత్యాన్ని ప్రతి రుజువును వివరముగా మేము తెలుసుకోవడానికి ఎక్కడ ఏమి భద్రపరచబడ్డాయి, ఎక్కడ ఏమి ఉన్నాయి, ఎక్కడ ఏ రుజువులు భద్రపరచబడ్డాయో మేము తెలుసుకోవడానికి, ఆ సత్యాలు మేము తెలుసుకొని అనేకులకు దేవ తెలియపరచడానికి మీరు మా ఛానల్ ద్వారా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న ఈ వీడియోస్ని, ఈ ప్రోగ్రామ్స్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చండి. వీక్షిస్తున్న వారు అనేకులకు పరిచయం చేస్తూ నీ ప్రేమను అనేకులకు తెలియపరుస్తూ దేవా నువ్వు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చావో, ఎవరి కొరకు నువ్వు ప్రాణాన్ని పెట్టావో, ఎందుకు దేవా నువ్వు సిలువ మరణాన్ని అనుభవించావో, ఎందుకు నువ్వు రక్తాన్ని కార్చావో, ఎందుకు నీవు అవమానపరచబడ్డావో, ఎందుకు నీవు అవమానాల మా స్థానంలో అనుభవించావో, ఎందుకు నీవు సిలువ మరణాన్ని పొందావో, ఆ సత్యాలన్నీ కూడా అనేకులకు వారు తెలియపరిచినట్లు మీరు వాడుకోండి దేవా. ఇంకా అనేకులు తెలుసుకోలేని వారు ఈ సత్యాలను చూస్తున్న వారు తెలుసుకొని నీ విశ్వాసులుగా మార్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. నీ రక్తపు యొక్క విలువ, నీ ప్రాణం యొక్క విలువ, సిలువ మరణం యొక్క విలువ అనేకులు తెలుసుకునేటట్లు మీరు సహాయం చేయండి. సిలువ మరణం యొక్క విలువను తెలుసుకున్నవారు ఆ సిలువ మరణం యొక్క విలువను గౌరవిస్తూ నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ అనేకులను నీ రాజ్యానికి చేర్చుట్లో ఆ బిడ్డలందరినీ మీరు వాడుకొని నడిపించండి దేవా. ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు మహిమ పొందుకోమని, ఈ కార్యక్రమాలను దీవించమని దేవ. వచ్చేవారు మరొక నూతన అంశం ద్వారా మా ఆత్మీయులకు దేవ అనేకమైన విషయాలు మేము తెలియపరచుట్లో మీరు మమ్మల్ని వాడుకోమని, మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.